8.5% నిఫ్టీ పెరిగింది 4 డేస్లో. అంటే డైలీ 2% వేసుకోవచ్చు. సో ఇంత పెరిగింది కాబట్టి జనరల్గా న్యూస్ నెగిటివ్ లేకపోయినా ఆప్షన్స్ ఎక్స్పైరీలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్, కన్సల్టేషను, రీట్రేస్మెంట్, రీటెస్ట్ ఇలాంటి సహజం. సో డెఫినెట్గా ఇది కొంచెం ఎక్స్పైరీ కూడా ఉంది. యాక్చువల్గా చూస్తే ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే కాబట్టి. సో దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అలా కూడా కొంచెం డౌన్ అయింది అనుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రెండ్ మారిందా అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీనా లేదా ట్రెండ్ రివర్సలా అనేది చూస్తే మనకి ఈ ఇష్యూ కనుక సాల్వ్ అయితే దాన్ని బట్టి ట్రెండ్ రివర్సల్ అనుకోవచ్చు. బట్ ట్రెండ్ రివర్సల్ అయింది అనుకునేది కూడా మళ్ళీ పైకి వచ్చేసింది, ఎందుకంటే ఇష్యూ బయటకు వచ్చింది కదా. మళ్ళీ క్లోజ్ చేయటం, మళ్ళీ ఫ్లేరప్ అవటం, యుద్ధం కొంచెం ఎస్కలేట్ అవటం ఉన్నాయి కాబట్టి. సో ఏదేమైనా సండేకి ఒక పిక్చర్ వస్తుంది, దాని నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఏదేమైనా వార్ అనేది నష్టం, ఇద్దరికి నష్టమే, విపరీతంగా నష్టం. వాళ్ళకి $7 బిలియన్ అబోవ్ నష్టం, వీళ్ళకి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మొత్తం నష్టమే. మళ్ళీ కోలుకోవాలంటే ఒక దశాబ్దం పైన పట్టుద్ది ఇరాన్కి కూడా. వాళ్ళకి కూడా ఉంది, కానీ ఈగోసే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ.